హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సురేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ జాకీని కొంచెం ప్రాపర్గా సెట్ చేసుకొని తర్వాత మనం ఇప్పుడు ఏంటంటే వీల్ బోల్ట్స్ని కొంచెం లూజ్ చేసుకుంటాం. వీల్ బోల్ట్స్ని కొంచెం లూజ్ చేసుకొని అంటే మొత్తం అన్ని సైమల్టేనియస్గా లూజ్ చేసుకున్న తర్వాత వెహికల్ జాకీని కొంచెం హైట్ ఇంక్రీజ్ చేసుకొని తర్వాత మనం ఈ వీల్ అనేది బయటికి తీసేదానికి మనం ప్లాన్ చేసుకుంటాం అనమాట. అంటే జాకీ హైట్ లేపితేనే మనకు కొంచెం వీల్ ఫ్లోర్ నుంచి కొంచెం గ్యాప్ వస్తుంది కాబట్టి ఫ్రీగా వచ్చేస్తుంది మనకి. ఇలా తిరిగేట్టు చూసుకోవాలన్నమాట. తర్వాత మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేసేసుకొని ఇప్పుడు వీల్ నట్లు మొత్తం తర్వాత ఇక మనం వీల్ని బయటికి రిమూవ్ చేసేయచ్చు. కంప్లీట్గా ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక వీల్ బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఇది పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం జాకీని మనం హైట్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే యాక్చువల్గా మనకి ఇంటి దగ్గర చేసుకుంటున్నాం కాబట్టి మనకేంటంటే ఈ వర్క్షాప్లో ఉన్నట్టుగా మనకి ఈ జాక్ స్టాండ్స్ కానీ ఇలాంటివి ఏమి అవైలబుల్ ఉండవు మనకి. సో మనం ఓన్లీ జాక్ మీద బేస్ అయ్యి ఇలాంటి వర్క్స్ చేసుకోలేము. ఎందుకంటే ఇన్ కేసు జాకీ ఫెయిల్ అయిందనుకోండి అది మనకి మొత్తం డ్యామేజ్ అవుతుంది. మొత్తం వచ్చేసి మనం లిఫ్ట్ చేయడం కూడా కష్టమవుతుంది. అందుకని ఏంటంటే స్టీల్ జాక్ లేదు కాబట్టి బిగ్ స్టోన్ ఒకటి తీసుకొని దీన్ని సెట్ చేసుకున్నాను. ఇట్లా అక్కడ ఒక థ్రెడ్ ఒకటి పెట్టాను. ఎందుకంటే మనకి బాటమ్ కింద స్క్రాచెస్ పడతాయేమో అని చెప్పేసి అలా ప్లాన్ చేశాను. సో ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఏమి లేకుండా అంటే పడిపోద్దాం లేకుండా. ఇప్పుడు మీరు చూస్తుంది అన్నట్టు లోయరామ్ ఇది. ఈ లోయరామ్ని మనం రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఇది రిమూవ్ చేయాలి అంటే మొత్తం దీనికి ఒక నట్టు బోల్ట్ ఉంటుంది, నేను చూపిస్తున్నాను కదా. అక్కడ వచ్చేసి మనకి ఒక సైడ్ వచ్చేసి 15 mm వస్తుంది, ఇంకో సైడ్ 18 mm వస్తుంది నట్టు. అది రిమూవ్ చేసుకోవాలి. అది నేను చూపిస్తున్న సైడ్ 15 mm వస్తుంది అనమాట స్పానర్. బోల్ట్ ఏమో 15, నట్ ఏమో 18 ఉంది. ఇది డిఫరెంట్గా ఇచ్చాడు. మరి ఎందుకు ఫోర్డ్ మరి అడ్డదిడ్డంగా ఇచ్చాడు. నెక్స్ట్ ఇటుకు వచ్చేసరికి ఇది బుష్ అనమాట. ఈ బుష్కి వచ్చేసి కింద ఒక 3 bolts ఉంటాయి. మీకు ఇక్కడ విజిబిలిటీలోకి వచ్చేసరికి 2A చూపిస్తున్నాను, నాకు చూపించడం కుదరలేదు. ఈ 2 ఏంటంటే 2 13 mm ఉంటాయి, ఒకటి వచ్చేసి 19 mm ఉంటుంది. ఏది ఆ బోట్లు అనమాట. అవన్నీ ప్రాపర్గా రిమూవ్ చేసుకోవాలి మనం. ఇవన్నీ రిమూవ్ చేసుకుంటే కానీ మనకి ఈ లోయరామ్ అనేది బయటికి తీయడానికి కుదరదు. చూద్దాం ఇప్పుడు. ఇది లోయరాము బాల్ జాయింట్. ఇది ఏంటంటే ఫ్యాక్టరీ OEM అనమాట లోయరాము. దీనికి ఏంటంటే రిబిట్స్ వచ్చినాయి. మామూలుగా అయితే సింపుల్గా లోయరామ్ రిమూవ్ చేయాల్సినంత అవసరం ఉండదు. కాకపోతే మనకి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో లోయరామ్ తీయాల్సి వస్తుంది. ఎందుకంటే దీనికి ఫ్యాక్టరీ ఫిట్టెడ్ OEM లోయరామ్ కాబట్టి దానికి రిబిట్స్ వచ్చినాయి కాబట్టి మనం కంపల్సరీగా ఇది రిమూవ్ చేస్తున్నాం. ఆ రిబిట్లు కట్ చేసి మనం ఫ్రెష్గా వేసుకోవాలి అంటే. సో ఇప్పుడు దాన్ని తీయాలంటే మనం అక్కడ బాల్ జాయింట్ సాఫ్ట్కి హబ్లో ఇన్సర్ట్ అయ్యింది కదా, అక్కడ మనం నట్టు బోల్ట్ అది రిమూవ్ చేస్తే సింపుల్గా అది కిందకు వచ్చేస్తుంది అనమాట. అది ఒక సైడ్ వచ్చేసి మనకి 15 mm వస్తుంది నట్టు వచ్చేసి. సింపుల్గా అటు రిమూవ్ చేసేసుకొని ఇది అసలు రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే నాకు బూట్లు బ్రేక్ అయిపోవడం వల్ల వాటర్ పోయి స్ట్రక్ అయినాయి అనమాట. స్ట్రక్ అయ్యి రన్నింగ్లో ఒక రకమైన ఒక డిస్టర్బెన్స్ నాయిస్ అనేది వస్తుందన్నమాట లోపలికి. నెక్స్ట్ ఇది లోయర్ బాల్ జాయింట్ దగ్గర అయితే సింపుల్గా వచ్చేసినాయి, కాదు ఇవి చాలా టైట్గా ఉన్నాయి.
ఈ టైట్గా ఉన్నాయి కాబట్టి ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక WD-40ని ఒకసారి స్ప్రే చేస్తున్నా, కొంచెం బెటర్ లూబ్రికేషన్ అయ్యి ఫ్రీ అవుతాయేమో అనేసి. ఎందుకంటే చాయిస్ కదా, మనం ఎప్పుడు రిమూవ్ చేయము లేరామ్ బాల్ జాయింట్ని. అందుకని ఏంటంటే బాగా స్ట్రక్ అయిపోయి ఉంటాయి. ఎప్పుడో చాలా లాంగ్ బ్యాక్ ఎప్పుడో రిమూవ్ చేసి ఉంటాం దీన్ని. ఈ బాల్ జాయింట్ అంటే మనకి ఎప్పుడన్నా ఏదైనా బ్రేక్ ప్యాడ్స్ లేదా మన డ్రై సాఫ్ట్కి సంబంధించి ఇంకోటి ఏదో ఒక రీజన్తో రిమూవ్ చేస్తుంటాం దీన్ని. నేను రీసెంట్గా కూడా రిమూవ్ చేయించాను, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, కొత్త బూట్ వేయించాను డ్రై సాఫ్ట్కి. ఆ టైంలో దీన్ని తీయించాం కాబట్టి నాకు ఇది ఫ్రీగా వచ్చేసింది. ఇప్పుడు మొత్తం కొంచెం జాగ్రత్తగా అన్ని స్పానర్స్ పెట్టుకొని బాగా టైట్గా ఉన్నాయి. కొంచెం లాంగ్ పైప్ లాంటిది ఏదైనా తీసుకొని ట్రై చేసి కొంచెం ప్రెషర్ పెడితే ఊడిపోతాయి అన్నమాట సింపుల్గా. ఇప్పుడు మనం 13mm బిట్ ఇందాక చూపించాను కదా, ఆ బిట్ దానికి మనం ఇన్సర్ట్ చేసుకొని బుష్కి బాటమ్ సైడ్ ఉన్నాయి మొత్తం మనం 2 బోల్ట్స్ని మనం ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాం. ఆ 2 బోల్ట్స్ని కొంచెం రిమూవ్ ఆల్రెడీ మనం ఇది WD-40 కొట్టాం కాబట్టి, స్ప్రే చేసాం కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉన్నాయి, కొంచెం టైం ఇచ్చాం కాబట్టి. నెక్స్ట్ కొంచెం 2 అయితే ఈజీగానే ఊడిపోయినాయి, చూస్తున్నారు కదా. కానీ ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం కొంచెం లెంతీ పైప్ ఒకటి తీసుకొని దాంతో కొంచెం ట్రై చేస్తే ఫ్రీగా వచ్చేసింది. మామూలుగా షార్ట్ లెంత్ రాడ్తో ట్రై చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నింది. అక్కడ ఉన్న 2 బోల్ట్స్ తీసేసాను ఇప్పుడు. ఇంకోటి లెంతీ ఇది చెప్పాను కదా, 19mm వస్తుందని బోల్ట్, అది కూడా దీనికి ఎన్నిటికంటే ముందు తీసేసాను. చెప్పాను కదా, ఒక లాంగ్ లెంత్ పైప్ ఒకటి తీసుకొని చేశాను. అది ఎలా తీసాను ఇప్పుడు ఈ బోల్ట్ తీస్తున్నాను చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. కొంచెం సపోర్ట్ తీసుకొని అవతల సైడ్ తిరుగుతుంటుంది కాబట్టి కొంచెం లూజ్ చేసుకుంటే ఇక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం లెంతీ పైప్ వేసుకుంటే సింపుల్గా ఎడ్జ్లో పెట్టుకొని మనం ఈజీగా లూజ్ చేసుకోవచ్చు. టూల్స్ ఉంటే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. దీని గురించి మన మెకానిక్ షెడ్ చుట్టూ తిరగాల్సినంత అవసరం లేదు. కారు కాస్ట్లీ ఎందుకు అయిందంటే మెయింటెనెన్స్, బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టూల్స్. అంటే మన దగ్గర టూల్స్ లేకపోవడం వల్ల ప్రాపర్గా ప్రతిదానికి మనం మెకానిక్ షెడ్స్ మీద డిపెండ్ అవ్వడం. వాళ్ళు చిన్నదానికి పెద్దదానికి కారు సార్ అన్నట్టుగా మన దగ్గర ఛార్జ్ చేస్తారు. కొంచెం WD-40 కొట్టాం కాబట్టి కొంచెం గ్రీజీగా ఉంది. మధ్యలో హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటే ఇప్పుడు ఈ నట్టు రిమూవ్ చేసాను. ఇక నెక్స్ట్ ఈ బోల్ట్ని బయటికి లాగాలన్నమాట. బయటికి తీస్తున్నా ఇప్పుడు. లోయరాము ఎప్పుడు మన కిందకి ప్రెస్ చేస్తూ ఉంటే మనకి అది పైకి పుష్ చేస్తున్నాడు, పైకి లాగుతూ ఉంటుంది అనమాట. రీజన్ ఏంటంటే ఒక సైడ్ మనకి రబ్బర్ పుష్ ఇస్తాడు యాక్షన్ పర్పస్. మీకు ఒక సైడ్ దాకా చూపించాను కదా, ఒక గడ్డలాగా ఉంది అల్యూమినియం కలర్తో. ఆ రబ్బర్ పుష్ మీద యాక్షన్ పడకుండా ఉంటే అవతల సైడ్ ఈజీగా వస్తుంది. ముందు ఇటు పక్కది రిమూవ్ చేద్దాము స్లాట్లో నుంచి. ఇది బయటకు వచ్చిన తర్వాత దాన్ని లాగడానికి ఈజీగా ఉంటుంది మనకి. కొంచెం టైట్గానే ఉంటుంది.
ఆల్రెడీ బాల్ జాయింట్ నెట్ బయటికి తీసాను. జస్ట్ సింపుల్గా ప్రెస్ చేయగానే కిందకు వచ్చేసింది. అది కొంచెం తడితే ఏంటంటే ఏదన్నా ఈ డస్ట్ తోటి కొంచెం స్ట్రక్ అయి ఉంటుంది కదా, అది కొంచెం ఫ్రీ అయిద్దని. తట్టిన తర్వాత ఇప్పుడు మనకి కొంచెం మూమెంట్ వచ్చింది దీంట్లో. తర్వాత మనకి దీన్ని బయటికి లాగుతూ ఉంటే ఏంటంటే ఈ డిస్క్ మనకి అడ్డం అవుతుంది. దాని గురించి ఏంటంటే దీన్ని ఒక సైడ్కి ఫోల్డ్ చేశాను ఇట్లా. అట్లా చేయాలి అంటే ఏంటంటే మనం ఈ టైరాయిడ్ ఎండ్ని రిమూవ్ చేసి పెట్టేశాను ఆల్రెడీ. ఎందుకంటే మనకి ఇలా తిరగదనమాట టైరాయిడ్ ఎండ్ ఉంటే. కొంచెం గదులుతూ ఉంది, చూసారు కదా. బాల్ జాయింట్ కూడా ఒక సైడ్కి బెండ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్క్రూ డ్రైవర్ తోటి కొంచెం అట్లా ప్రెషర్ ఇచ్చేసి బయటికి లాగుతూ చేస్తాను అనమాట సింపుల్గా. కొంత బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇది మన కిందకి పుష్ చేస్తున్నాం, అది పైకి నెడుతూ ఉంది, చూస్తున్నారు కదా. రీజన్ ఏంటంటే అవతల సైడ్ పుష్ అనమాట యాక్షన్ అది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కొంత ఇది బయటకు వచ్చిన తర్వాత ఈ డిస్క్ని మనం ఇటు సైడ్కి మనం టర్న్ చేసుకున్నాం అనుకుంటే మనకి ఇటు సైడ్ టర్న్ చేసుకున్నామంటే మనకి అటు సైడు దీని మీద యాక్షన్ పడకుండా లోయరామ్ బుష్ మీద సింపుల్గా పైకి లేస్తుంది, మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు బాగా టైట్గా పట్టుకొని ఉందన్నమాట. అవతల సైడ్ కదులుతుంది, అది ఈ స్లాట్ బయటకు వచ్చేసింది కాబట్టి మనం ఈ డిస్క్ సెటప్ మొత్తాన్ని కొంచెం ఇటు సైడ్ టర్న్ చేసుకున్నామంటే అది చూసారా, యాక్షన్ లేకుండా పైకి వెళ్ళిపోయింది, అది సింపుల్గా వస్తుంది. ఇప్పుడు ఇది ఒక్కటే దీంట్లో టెక్నిక్ మనకి. ఎక్కించేటప్పుడు కొంచెం గ్రీజ్ పెట్టుకొని నీట్గా అటు పుష్ చేసి వెళ్ళిపోతాయి. ఇది ఇప్పుడు చూడండి, మీకు ఆ లోయర్కి సంబంధించి మొత్తం ఎక్కడెక్కడ బోర్డులు వచ్చినాయన్నీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అవన్నీ ఇప్పుడు చూపిస్తాను. అది బయటికి రావాలంటే అన్ని బోర్డులు మనం రిమూవ్ చేస్తే అది బయటకు వస్తుంది. అదే కెమెరా టర్న్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇది ఫోర్డ్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన లోయరామ్ ఓఈఎం పార్ట్. ఒరిజినల్ బాగా హెవీగా ఉందండి ఇది. ఎందుకంటే నాకు ఓన్లీ బాల్ జాయింట్ ఒకటే మిస్ అయింది. అది ఏంటంటే మెకానిక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మిస్ చేశారు కాబట్టి వాళ్ళు రాంగ్గా దాన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఆ తీయడంలో బుష్ రబ్బర్ కట్ అయిపోయి పాడైపోయింది. దాని గురించి ఇంకా ఈ వాటర్ పోయి బూట్ కట్ అయిపోయి రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది బాగా ఎక్స్పెన్సివ్ అనమాట ఓఈఎం. అందుకని ఏంటంటే ఓన్లీ బాల్ జాయింట్ ఆఫ్టర్ మార్కెట్ తీసుకొచ్చాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, అటు సైడ్ ఆ 3 వచ్చినాయి అనమాట బాడీకి ఫిట్ అయ్యంటే చాయిసెస్కి. నెక్స్ట్ ఇంకో ఎండ్కి వచ్చేసరికి మనకి ఈ బోల్ట్ వస్తుంది. బోల్ట్ అన్నట్టు 15, 18 వస్తుంది అనమాట. ఇంకో సైడ్ వచ్చేసరికి 15 బాల్ జాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఇది. చూస్తున్నారు కదండి, ఈ మనకి ఓఈఎం లోయరామ్ ఎలా ఉందో. ఇప్పుడు ఆ రిబిట్స్కి మనకు ఆల్రెడీ చిన్న మధ్యలో స్లాట్ లాగా ఉంటుంది. మనం దాంట్లో మనం సింపుల్గా డ్రిల్ చేసేసుకోవచ్చు. డ్రిల్ చేసుకుంటే మొత్తం ఇలా చూస్తున్నట్టుగా కొంచెం అంత రజన ఇదంతా వస్తూ ఉంటుంది. కొంచెం క్లీన్ చేసుకుంటూ కొంచెం ప్రాపర్గా హీట్ అవ్వకుండా ఈ WD-40 లేదంటే కూలింగ్ లిక్విడ్స్ ఉంటాయి, వాటి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు హ్యాపీగా బయట ఎక్కడైనా ఫోన్ వాళ్ళు ఎవరన్నా చేయించేస్తారు. ఇది లాక్డౌన్ కాబట్టి ఇక్కడ ఎవరు అవైలబిలిటీలో లేరు మనం అనుకున్న టైంకి చిన్న జాబ్స్ చేయడానికి. సో నా దగ్గర ఆల్రెడీ టూల్ ఉంది కాబట్టి నేనే చేసుకున్నాను ఇది.
ఇది 10 mm డిప్ తోటి కరెక్ట్గా మనకు వస్తుందండి. దీంతో మనకి లో ర్యామ్కి ఎఫెక్ట్ అవ్వకుండా నీట్గా కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మధ్య మధ్యలో స్టక్ అవుతూ ఉంటుంది. సరే ఇది మనం ప్రాపర్గా సెట్ చేసుకున్న తర్వాత మొత్తం అన్ని నెక్స్ట్ ఇట్లా శానం పెట్టేసి కొంచెం షార్ప్ ఉండేదాంతో తడితే ఏంటంటే రిబిట్ హెడ్స్ కట్ అయిపోతాయి. కొట్టిన తర్వాత ఏంటంటే మనకి ఇలా వస్తుంది అనమాట. మొత్తం కట్ అయిపోతే ఇలా చూపిస్తుంది. సింపుల్గా ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా మొత్తం ఆ రిబిట్స్ మొత్తాన్ని ఒకసారి హ్యామర్ తీసుకొని ఏదన్నా పాతది ఏదన్నా బోల్ట్ లాంటిది ఏదైనా తీసుకొని కొడితే మొత్తం అవి బయటికి వెళ్ళిపోతాయి అనమాట. బ్యాక్ నుంచి సపోర్ట్ ఇచ్చేసి సింపుల్గా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం నీట్గా క్లీన్ చేసుకొని ఇక మీరు చూస్తున్నారు కదా న్యూ బాల్ జాయింట్ ఇది. ఇప్పుడు దీన్ని మనం ఫిక్స్ చేస్తాం అనమాట. ఇది దీనికి ఏంటంటే ఫిక్స్ చేయడానికి కరెక్ట్ సూటబుల్ నట్టు గోల్డ్ ఏంటంటే 13 mm. ఒకసారి ఓల్డ్ దానికి దీనికి క్రాస్ చెక్ చేసుకొని అంతా ఓకే అనుకుంటే ఫిక్స్ 13 mm నట్టు బోట్లతోటి టైట్ చేసేస్తాం. పాతది ఇది సేమ్ ఉంది కాబట్టి నేను ఫిక్స్ చేస్తున్నాను. ఈ 13 mm నట్లు వచ్చేసి లాక్ నట్స్ తీసుకోండి, బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి లూజ్ అవ్వకుండా ఉంటాయి. దట్టు ఏంటంటే మీరు బ్రాండెడ్లో తీసుకోండి. నాన్ బ్రాండెడ్ ఏంటంటే మనం టైట్ చేసే కొద్ది స్లిప్ అవుతాయి అన్నమాట ఒక సర్టన్ టైట్నెస్ వచ్చిన తర్వాత. అదే మీరు టీవీఎస్ కానీ అన్బ్రోక్ కానీ ఇలాంటి ఏదైనా బ్రాండెడ్లో తీసుకుంటే మీకు స్లిప్ అయ్యే ఛాన్సెస్ లేకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా ఫిట్టింగ్ అయిపోయింది. నట్లు అనేవి బ్యాక్ సైడ్కి వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం అన్నీ ఫిట్ చేసేసాం దీనికి నీట్గా. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఇది చూడండి మొత్తం కంప్లీట్గా ఎక్కడెక్కడైతే నట్లు బోట్లు మొత్తము రిమూవ్ చేసామో అవి మొత్తం మళ్ళీ నీట్గా అక్కడ క్లీన్ చేసుకొని ఫిట్ చేసుకున్నాం. మీకు ఫస్ట్లో చెప్పాను కదా కింద ఒక బోల్ట్ మిస్ అయిందని. ఇప్పుడు ఇది మీకు చూపిస్తున్నాను చూడండి. బాటమ్ ఎలా ఉంటాయంటే ఇగో 3 బోల్ట్స్ ఇట్లా వచ్చి ఉంటాయి. 13 mm 2, 19 mm ఒకటి పెద్దది. ఇక డిస్క్ కొంచెం క్లీన్ చేసుకోవాలండి డిస్క్ క్లీనర్ తోటి, లేదంటే మామూలుగానే ఏదైనా వేసైనా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే డిస్క్ క్లీనర్ యూజ్ చేస్తున్నాను. ఈ రీజన్ ఏంటంటే ఆల్రెడీ మనం అవి రిమూవ్ చేసేటప్పుడు అది మొత్తం ఆయిల్ గ్రీజు ఇదంతా అయి ఉంటుంది. సో మనకి ఏంటంటే బ్రేక్ పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం రెడ్యూస్ అయిపోతుంది అనమాట, స్లిప్ అవుతుంటే. సో ఇది అప్లై చేస్తే ఏంటంటే ఇమ్మీడియట్గా ఆయిల్ గ్రీజ్ అనేది డీగ్రీజింగ్ అయిపోతుంది. సో మనకి బ్రేక్ ఎఫిషియన్సీ బాగుంటుంది అనమాట.
మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఒకసారి బయటికి వెళ్ళి సర్వీస్కి ఏదైనా వెళ్ళి ఇష్యూకి వెళ్ళి వచ్చినప్పుడు బ్రేకులు సరిగ్గా పడకపోవడం ఇవన్నీ ఉంటాయి. రీజన్ ఏంటంటే అదే వాళ్ళు ఆయిల్ చేతులు ఇవన్నీ పెడతారు కాబట్టి ఎఫిషియన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది. ఈ ప్యాడ్స్కి గ్రిప్ దొరకక ఈ ఇష్యూస్ అన్నీ ఏంటంటే ఇప్పుడు రిజాల్వ్ అయిపోతాయి. డిస్క్కి 2 సైడ్స్ మనం అప్లై చేసేయాలి. దీన్ని తర్వాత పొజిషన్లో పెట్టేసుకొని 2 సైడ్ ఇప్పుడు ఈ ఒక సైడ్ అయితే ఎలాగ చేసామో బోత్ సైడ్ అలానే చేయాలి. 2 సైడ్లు చేసిన తర్వాత వాస్తవానికి ఇంత అవసరం లేదు. నేను ఏంటంటే కొంచెం ఎక్కువగా స్ప్రే చేశాను. ఆ డిస్క్ ఉన్న గ్రీజు ఇది మొత్తం డిగ్రీజింగ్ అయిపోయింది. కొంచెం ఏదైనా మంచి క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తే నల్లగా మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. సింపుల్ జాబ్ అండి ఇది. వాస్తవానికి ఈ చిన్న ఈ కేరింగ్స్ తీసుకోకపోవడం వల్ల ఏంటంటే మనకి ఏదో సర్వీస్కి ఎల్ ఇచ్చిన తర్వాత బాగలేదు, అంతకుముందే బ్రేకులు బాగా పడుతున్నాయి అని మనకి కొన్నిసార్లు అనుకుంటుంటాం. రీజన్ ఏంటంటే ఇదే. వాళ్ళు ఇప్పుడు సపోజ్ డిస్క్ ప్యాడ్స్ కానీ ఇంకోటి డ్రై సాఫ్ట్ రిమూవ్ చేసేటప్పుడు కానీ ఇంకోటి బాల్ జాయింట్స్ చేసేటప్పుడు కానీ సపోర్ట్ కోసం డిస్క్ వాళ్ళు టచ్ చేస్తారు. ఆయిలీ హ్యాండ్స్ ఏంటంటే అక్కడ మరకలు పడిపోయేదను మనకి బ్రేకింగ్ ఎఫిషియన్సీ కొంచెం తగ్గుతుంది. అది సో అలాంటి ఏం లేకుండా ఉండాలంటే కొంచెం మనం టచ్ చేసుకోకుండా ఉండాలి. ఓకే, లేదంటే ఏదన్నా కొంచెం డిగ్రీజింగ్ ఉండబడితే క్లీన్ చేసుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది. మొత్తం కంప్లీట్గా ఒక సైడ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా ఇలానే కంప్లీట్ చేసుకుంటే ఇక మనం వీల్ అనేది ఫిక్స్ చేసుకొని నెక్స్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇది సెకండ్ డిస్క్ అండి. జస్ట్ ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అలా తిరుగుతూ ఉంది. సో నేను తిప్పాల్సిన అవసరం లేకుండా తిరుగుతుంది కాబట్టి నాకు కొంచెం ఈజీగా ఉండింది. అంతే అండి, చూస్తున్నారు కదా మొత్తం చాలా సింపుల్ వర్క్ ఇది. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe.